మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాగపంచమి రోజు చాలా మంది కొత్త బట్టలు వేసుకొని పుట్ట దగ్గరికి వెళ్లి పూజ చేస్తూ ఉంటారు. కాకపోతే స్నానం చేస్తాం కాబట్టి తల ఆరలేదని జుట్టు విరబోసుకొని అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా మంది స్త్రీలే వెళ్తారు కాబట్టి ఈ జుట్టు విరబోసుకోవడం వలన రాలిపోయినటువంటి వెంట్రుకలు నాగులకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పలహారాలు కారాలు ఏమైనా తినుకుంటూ ఎంగిలి చేత పూజలు చేయడము, అక్కడనే టెంకాయ టపా టపా కింద భూమిలో సౌండ్ ఎక్కువ వస్తుంది. అక్కడ ఒక రాయి తీసుకొని రాయి మీద టెంకాయ కొట్టుకొని ఆ ముక్కలు తినడము, ఆ చెక్కలు టెంకాయ యొక్క గట్టి చెక్కలను అక్కడ వేయడం వలన నాగులు మళ్ళా బయటకు వచ్చినప్పుడు ఆ టెంకాయ టెక్కలు కుచ్చుకొని వాటికి గాయమయ్యే అవకాశం ఉంటుంది. మీరు చేసిన పూజ ఫలించకపోగా ఎవరో ఇక్కడ వేశారు, నా శరీరానికి అవస్థ కలిగించని శపించే అవకాశం ఉంటుంది. అందుకని పుట్ట దగ్గర టెంకాయ కొట్టుకొని తినకూడదు, మలిన వస్త్రాలతో వెళ్ళకూడదు, డార్క్ కలర్లు వేసుకొని వెళ్ళకూడదు, చెమికీలు రాళ్లు ఉన్న వర్క్ సారీస్ తో వెళ్ళకూడదు, తేలికమైన నూలు వస్త్రాలు, శుచి శుభ్రంగా ఉన్న వస్త్రాలు, ఒక చీర కట్టాక పదే పదే కట్టిన చీర వేసుకోకూడదు, జీన్స్ ప్యాంట్లతోని భర్తలు వెళ్ళకూడదు, దగ్గరగా ఉండి ప్రదక్షిణాలు చేయకూడదు. మళ్ళీ ఏంటంటే ఈ కోడిగుడ్లు అని, పళ్ళు అని, ఈగలు, దోమలు, చీమలు అక్కడ పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి. కొంచెం కొంచెమే లిప్త మాత్రంగా ఉద్ధరణి అంటే చిన్నగా నాగా తోకకాయ ఉండి చిన్న గరిటెలా ఉంటుంది. బ్రాహ్మణుల ఇళ్లలో వాడేటువంటిది సంధ్యావందనకు వాడతారు. అంటే చెంచలో పావు భాగం మాత్రమే వస్తాయి. అలాగా ఒక్క చుక్క ఒక్క పిల్లల్ని పేరు చెప్పుకుంటూ పోయాలి. హాఫ్ గ్లాసుడు పాలు అవుతాయి. అలాగే ఎవరు సంతానాన్ని పొందినా కూడా అత్త మామ తన భర్త కుటుంబము వాళ్ళ గోత్రనామాలతోని తమ పిల్లల పేరుతోని వీళ్ళందరికీ నాగదోషము నాగ రక్షణ ఉండేటట్టుగా నాగదేవతను కొలిచి ఒక్కొక్క డ్రాప్ మాత్రమే ఈ పాలను చిలకరించాలి. లేక పువ్వుతో చిలకరించినా మంచిది. అక్కడ మనం అభిషేకం అంటే సాక్షాత్ పామును పెట్టి అభిషేకం చేయలేము. చాలా పాలు పోయడం వల్ల పుట్ట నానిపోయి పామునకు కీడు జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఎగ్గుల తొక్కలు ఎగ్గులు పగలగొట్టి రసాలు పోయడము, ఆ ఎగ్గు పొట్టులు దాని మీదనే పారేయడము, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. అవన్నీ ఇంట్లో దూరంగా ఎప్పుడైనా పాము పుట్టల దగ్గర వట్టి రోజు మీరు ఎగ్గును ప్రసాదంగా పెడతామని మొక్కుకొని అక్కడ వేయండి. వాటికి ఆహారంగా ఉంటాయి. కానీ ఇక్కడ జీవహింస లాంటిది ఆ రోజు పవిత్రమైన రోజు కాబట్టి చేయకూడదు. మీరు కూడా చాలా పోపులు పెట్టి మూకులు పెట్టి మసాలా వంటలు, గారెలు, పుణుకులు లాంటివి ఏవి వండుకోకూడదు. సాత్విక ఆహారము ఆ రోజు కూరగాయలు కొయ్యకుండా ఒక రోజు ముందు కోసి కట్ చేసుకున్నటువంటి కూరగాయలను మాత్రమే, అందులో పాము ఆకారం లేని కూరగాయలను మాత్రమే. ఎవరి చేతైనా వ్రతం ఉన్న వాళ్ళు కూరగాయలు అసలు కట్ చేయకూడదు, వ్రతభంగం అయినట్టే. ఎవరి చేతనైనా దూరంగానో ఒక రోజు ముందు కట్ చేసుకున్నటువంటి కూరగాయలను మాత్రమే వండుకోవాలి. దాదాపుగా ఒట్టి పెరుగన్నము, పెరుగు అటుకులు ఇలాంటివి తిని ఉండాలి. చలిమిడి, చిమ్మిలి, కొబ్బరి నీరు ఇలాంటివి తాగి ఉండాలి. ఎంత నిరాహారంగా ఉంటే మీ పిల్లలకు అంత రక్షణగా ఉంటుంది. ఎంత ఉపవాసం చేస్తే అంత ఫలితం శుభ్రంగా సులభంగా దక్కుతుంది. కాబట్టి ఎవరు కూడా పుట్ట దగ్గర ఎటువంటి ఏహ్యమైన పనులు చేయకుండా శుచి శుభ్రతను కాపాడి నాగదేవతలను గౌరవించి నాగ పూజా మహిమ ఫలితాలను పొందుదురుగాక. జై శ్రీరామ్.